హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ టు హెల్దీ లివింగ్ ఛానల్. ఇవాళ ఒక మంచి ప్రోడక్ట్ గురించి చెప్పడానికి కోసం వచ్చాను నేను మీకు. అంటే ఇది ప్రమోషన్ వీడియో కాదు, ఇది వచ్చేసి మనకి డ్రీకా ఎలక్ట్రిక్ చాపర్ అండి. అండ్ మన జ్యూసెస్ అది చేసుకోవడానికి కానీ కొంచెం ఒక బ్లెండర్ లాగా కూడా ఉపయోగపడుతుంది. దీని ఎక్స్టెన్షన్స్ అన్నీ ఇదిగోండి నేను చూపిస్తున్నాను కదా. 2 జార్స్ ఇచ్చాడు. అండ్ ఒకటి వచ్చేసి బ్లెండింగ్ టైప్ బ్లేడ్, ఒకటేమో చాపింగ్ బ్లేడ్ ఇచ్చాడు మనకి. 2 ఇలా పెట్టేసుకోవాలన్నమాట. అండ్ పైన ఇలా క్యాప్ పెట్టేస్తే పైకి ఏమి మనకి స్ప్లిట్ అవ్వకుండా ఉంటుంది. ఆ పైన మోటార్ ఏదైతే ఉందో అది మనం ఫిక్స్ చేసుకోవాలి. అదిగోండి ఎలా ఉంటుందో చూస్తున్నారు కదా. అంత దగ్గర నుంచి జూమ్లో చూపిస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. సింపుల్ అండి చాలా. అండ్ చేతులు అవి తడి లేకుండా చూసుకోండి అని వాళ్ళు ఇన్స్ట్రక్షన్ గైడ్ బుక్లో అనేది ఇచ్చారు. మనకి పని అనేది ఇలాంటి ఎక్విప్మెంట్స్ వాడితే చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. దీన్ని యూజ్ చేసి నేను ఒక చిన్న రెసిపీ కూడా చేసి పెడుతున్నాను, అది కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. వాడడం అయితే ఇలా పెట్టేసి ఫస్ట్ ఎలా యూజ్ చేస్తారనేది నేను మీకు చూపించడం కోసం అని చెప్పేసి ఇది ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి బ్లెండర్ అలా చాపింగ్ అవుతుంది అనమాట, ఎలక్ట్రిక్ చాపర్. సో ఇప్పుడు మనం ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, చిన్న అల్లం ముక్క వేసాను. జస్ట్ హార్డ్లీ నాకు ఒక 4 ముక్కలు కట్ చేసేసుకొని పొట్టు తీసి వేసేసి అలాగే మనకి ఎంత ఫైన్గా చాప్ అవ్వాలంటే అంత ఫైన్గా మనం రన్నింగ్ మోషన్లో చేయొచ్చు, ఆన్ అండ్ ఆఫ్గా కూడా చేయొచ్చు. మామూలుగా మనం బ్లెండర్స్లో కానీ వాటిట్లో వేస్తే పేస్ట్ అయిపోతుంది కదా, అలా కాకుండా ఇలా మనకి శాండ్విచెస్కి లేకపోతే రవ్వ దోశ అలాంటి వాటిలోకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఫైన్ చాప్ చేసే కర్రీస్కి, గ్రేవీస్కి బాగా యూజ్ అవుతుంది. ఇదిగోండి నాకు కావాల్సిన కన్సిస్టెన్సీ. అండ్ ఇప్పుడు నేను శనగపిండి వేస్తున్నాను. ఇందులో ఒక 3 గరిటెలు శనగపిండి వేసాను, ఒక గరిటె వచ్చేసి బియ్యం పిండి వేసాను. అందులోనే కారం, ఉప్పు, జీలకర్ర, నాకు కావాల్సిన పదార్థాలన్నీ వేసుకున్నానండి. వేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసి ఫస్ట్ టైట్గా తిరుగుతుందా లేదా అని చెక్ చేయడం కోసం నేను ఫస్ట్ ఇప్పుడే వాడుతున్నాను దీన్ని. ఇదిగోండి పెట్టేశాను. ఆ బ్లెండింగ్ బ్లేడ్ అనేది పెట్టాను, ప్లాస్టిక్ ఇచ్చాడు శుభ్రంగా. సో తిప్పేస్తున్నాను చూడండి. నాకు ఇదంతా కానీ ఒక 1 మినిట్ పట్టిందండి హార్డ్లీ. ఇదే మనం చేత్తో చేయాలంటే లమ్స్ లేకుండా చాలా టైం పడుతుంది. ఈవెన్ మనకి బజ్జీల బ్యాటర్ కూడా ఇందులో చాలా బాగా వస్తుంది అనమాట. ఈజీగా అయిపోతుంది, టైం అనేది బాగా సేవ్ అవుతుంది మనకి. అండ్ మెస్సీగా కూడా అవ్వకుండా ఉంటుంది. నాకు దోశ కోసం అనుకుంటున్నాను కాబట్టి ఇంకొంచెం లూజ్ చేశాను. కొద్దిగా ఇంకా పిండి పడుతుందని అనిపించింది, నేను కొద్దిగా పిండి వేసేసుకొని మళ్ళీ ఆడుతున్నాను అనమాట. అంటే ఇన్స్టెంట్ దోశలు లేకపోతే మన బజ్జీ బ్యాటరు లేదు లస్సీలు అలాంటివి ఏమైనా చేసుకోవాలంటే ఇది బాగా యూజ్ అవుతుందండి. చక్కగా నురగలాగా వచ్చేస్తుంది లస్సీలు. అలాంటివి కూడా నేను ఒకసారి చేసినప్పుడు మీకు వీడియో అప్లోడ్ అనేది చేస్తాను. చాలా అంటే చాలా టైం సేవ్ అయిందనమాట. జస్ట్ ఒక 1.5 మినిట్ కూడా నేను అది బ్లెండ్ చేయలేదండి, అంతే సింపుల్ అయిపోయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈజీ టు వాష్ అండి. ఇవి ఈజీగా తీసేస్తాం, చేతులు కోసుకుంటుందని ఏమి ఉండదు మనకి. హ్యాపీగా మామూలుగా వండర్ షెఫ్ అలాంటివి అయితే కొంచెం జాగ్రత్త అడుగుతాం కానీ బ్లేడ్లు పైకి రావు కదా. ఇది మాత్రం నాకు ఈ విషయంగా బాగా నచ్చింది. ప్యాటర్ చూడండి ఎంత బాగా, ఒక్క లమ్ కూడా లేదు, లమ్స్ లేకుండా, ఉండలు లేకుండా శుభ్రంగా బాగా నలిగిపోయింది. ఇప్పుడు ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా, పచ్చిమిరపకాయ ముక్కలు నేను బ్లెండ్ చేసుకుని ఏవైతే ఉన్నాయో వేసేసాను. కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ ఆ బౌల్ని ఒకసారి కడిగేసి ఇందులో కలిపేసాను చూడండి. అందులోని హాయిగా ఉప్పు అన్నీ వేసేసాను, కారం అవి మళ్ళీ కలపాలి తర్వాత అనేది లేకుండా. అండ్ కడగడం కూడా చూసారు చాలా ఈజీ మనకి. పిండ్లు అలాంటివి అయితే జస్ట్ కొంచెం లిక్విడ్ వేసేసి ఒకసారి ఊరికే ఇట్లా కడిగేసామంటే అయిపోతుందండి. ఎప్పటికప్పుడు కడిగి ఆరబెట్టుకున్న తర్వాత మనం మూత పెట్టుకోవడం అనేది మంచిది. ఎప్పుడూను చాలా నీట్గా కూడా ఉంటుంది. అండ్ ఎక్కువ మెస్సీ కూడా అవ్వలేదు మనకి. ఇదిగోండి కొంచెం లిక్విడ్ వేసాను, ఒక్కసారి తొలిచేసాను అంతే. దాంతో ఒకసారి మనం సింక్లో కూడా వేసేసామంటే సింక్ కూడా క్లీన్ అయిపోతుంది అదే వాటర్. సో యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. ఇది కూడా ఒకసారి మీరు చూస్తారు కదా అని చూపించాను. ఇలా చిన్న ఎక్విప్మెంట్స్ వాడడం వల్ల ఇప్పుడు మనకి టైం సేవింగ్ అనేది బాగా అవుతుంది అనమాట. ఈ బ్యాటర్ తోటి నేను ఇప్పుడు ఏం వేసానంటే చిల్లలాగా వేసానండి. అంటే వెజిటేరియన్స్కి ఈ ప్రోటీన్ దోశ అని చెప్పచ్చు ఒక రకంగా. శనగపిండి మంచి ప్రోటీన్ కదా, అందుకని ఇది మనకి పీసీఓడిస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. నేను ఇంట్లో ఏమైనా సాయంత్రం పూట టిఫిన్ తినాలి లేకపోతే 4 o'clockకి వర్షాకాలం ఏమైనా తినాలి అన్నప్పుడు చాలా ఈజీ అండి, ఎవరైనా చేయొచ్చు. ఇంతేనండి, సింపుల్గా తిరిగేసేసుకున్నాం కదా.
ఒకసారి మూత పెడితే మగ్గిపోతుంది, డిష్ అవుట్ చేసేసుకోవడమే. దీనికి మనకి సైడ్ డిష్ అనేది ఏం లేకపోయినా బాగానే ఉంటుంది. ఇంకేదైనా మన చట్నీస్ కానీ సాస్ కానీ పొడులు కానీ ఏదైనా వేసి తినచ్చు. సో ఇలాగే ఎంతో మంచి మంచి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తోటి మేము ముందుకు వస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.